పార్లమెంటులో ప్రత్యేకించి లోక్సభలో బిల్లు వీగిపోవడం అనేది నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి వచ్చిన ఒక అవకాశంగా అందరూ కూడా భావించాలి. ఎందుకంటే ఒక డేంజరస్ గేమ్, ఒక ప్రమాదకరమైన గేమ్ ఇక్కడ ఆడారు. ఇద్దరు, ఒకటి నరేంద్ర మోడీ, రెండు అమిత్ షా. మరేమంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ పేరు మీదుగా డీలిమిటేషన్ బిల్లును కూడా పాస్ చేయించుకొని భారతదేశంలో శాశ్వతంగా అసమానతలకు పెద్దపీట వేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. తమకు అనుకూలంగా తమ స్వార్థ రాజకీయాల కోసం తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేశారు. పైగా వాళ్ళు ఎన్నుకున్న టైం ఏమిటి? ఒకవైపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ అసెంబ్లీ ఎన్నికలు ఇవి ఇంకా 2 రాష్ట్రాలు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు పోల్ కూడా జరగక ముందుగానే ప్రత్యేక సెషన్ 3 days అనే పేరుతో నీవు ఈ టైమింగ్ ఎంచుకో. పోనీ నీ పొలిటికల్ మోటివ్ కూడా స్పష్టంగా అనిపిస్తా ఉంది. నిన్న లోక్సభలో చివరిలో మాట్లాడిన అమిత్ షా ఉపన్యాసం ఏమిటి? ఆయన ఇది ఒక ఇంపార్టెంట్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఇంపార్టెంట్, ఉమెన్ రిజర్వేషన్ కూడా ఇంపార్టెంట్. అందరి సహకారం తీసుకోవాలి, అందరు కన్విన్స్ చేసుకోవాలి. నీవు ఎవరితో మాట్లాడవు, ఎవరితో కన్విన్స్ చేయవు. పైగా నీ ఉపన్యాసంలో నువ్వు ఇరిటేట్ చేస్తా ఉన్నావు. అపోజిషన్ రెచ్చగొట్టాలి. బిల్లు పాస్ అయితే ఓకే, బిల్లు పాస్ కాకపోతే ప్రతిపక్షాన్ని బదనాం చేయాలి. ప్రతిపక్షం ఉమెన్కి వ్యతిరేకము, మహిళల పట్ల వాళ్ళ రిజర్వేషన్ పట్ల వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు తప్ప మరొకటి కానే కాదు. నిజంగా డీలిమిటేషన్ బిల్ అనేది ఒకటి పాస్ అయితే ఇది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదము. ఎందుకంటే ఎక్కడైతే బీజేపీకి ఇవాళ సీట్లు గెలుస్తా ఉన్నారో ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు 78% అక్కడ సీట్లు గెలుస్తాయి. అదే నార్త్ ఈస్ట్లో, అదే విధంగా ఇక్కడ మన సౌత్ ఇండియాలో 33% మాత్రమే పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారము మీరు సీట్లు పెంచుతామన్నారు. మీరు ఇది నష్టము, సౌత్ ఇండియాకు నష్టం అంటే సౌత్ ఇండియాలో సీట్లు ఏం తగ్గవు, వాళ్ళు 50% ఇస్తామని చెప్పి ఓవరాల్ వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఏమంటే ఇందులో పక్కాగా కుట్ర దాగి ఉంది. భారతదేశ ఎన్నికల మ్యాప్ను మార్చడానికి, ఈ పొలిటికల్ మ్యాప్నే మార్చడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం జరిగింది. అది మహిళలను అడ్డు పెట్టుకొని, నువ్వు ఆల్రెడీ 2023లో మహిళల బిల్లు పాస్ అయింది కదా, దాన్ని అమలు చేయి. అపోజిషన్ కూడా సిద్ధంగా ఉన్నారు కదా మద్దతు ఇవ్వడానికి. దాన్ని అమలు చేయవు. డీలిమిటేషన్తో లింక్ చేసి ఇవాళ ఎవరికి ఏమీ తెలియదు, మేము చెప్పింది జరుగుతుందనే పద్ధతుల్లో మీరు వ్యవహరించారు. ఏదేమైనా సరే ఈ బిల్లు ఓడిపోయింది. అదేవిధంగా రేపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోతా ఉంది. ఈ 2 అయిన తర్వాత అల్టిమేట్ గా శాశ్వతంగా బీజేపీని అధికార పీఠం నుంచి దించేయాలి. దానికి ఇవాళ అపోజిషన్ పార్టీస్ ఏదైతే నిన్న ఐక్యతను ప్రదర్శించాయో అదే పద్ధతిలో ముందుకు సాగాలని చెప్పి కూడా సిపిఐ తరఫున కోరుతాము.